2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దోషాల వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటుంటుంది. దానివల్ల కార్యసిద్ధి ఏదైతే ఉంటుందో ముందుకు వెళ్ళదు. సో అదేవిధంగా కర్మబంధన దోషం అని కొంతమంది చెప్తూ ఉంటుంటారు. అసలు కర్మబంధన దోషం అంటే ఏంటి? ద్వాదశ రాశుల వారిగా కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది, కర్మబంధన దోషంలో ఎన్ని రకాలుగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్న వాటిపైన మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమాదేవరకొండ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ ఉషా గారు. కర్మబంధన దోషాలు. సో ఈ మధ్యకాలంలో ఏ పనులు చేపట్టినా కొంతమందికి పనులు అవ్వట్లేదు అన్నప్పుడు కొన్ని దోషాల గురించి ప్రస్తావించడం జరుగుతుంది. అందులో కర్మబంధన దోషం అనేది ఒకటి మనం వింటూ ఉన్నాము. కర్మబంధన దోషం అంటే ఏంటి? ద్వాదశ రాశుల వారి కనుక మనం చూసుకుంటే ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? కర్మబంధన దోషంలో ఎన్ని రకాలుగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు? తప్పకుండా అమ్మ. కర్మబంధన దోషము అంటే కర్మ అంటే మనం చేసేటువంటి పని అండి. ఇఫ్ ఇన్ కేస్ మనం చేయాల్సిన కొన్ని పనులు, కర్తవ్యాలు, మన బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించకపోయినా, కర్మ అంటే పని ఏదైనా మన చేతులారా, మన స్వయం కృతాపరాధాలు చేతులారా కొంతమందికి అన్యాయం చేసినా, పొరపాట్లు మనం చేసినా దానివల్ల మనకు ఎదురయ్యేటువంటి బ్లాకేజెస్ అనమాట. ఆ కర్మబంధన దోషాల్లో 3 రకాలు ఉంటుందమ్మా. నెంబర్ 1 పితృ రుణ దోషము. ఓకే. పితృశాపము, పితృదోషము అంటుంటారు. రెండోది మాతృ రుణ దోషము. మూడోది స్త్రీ శాపము అంటారండి. ఈ 3 కూడా అందరూ వినేటువంటి పేర్లే. తండ్రి దగ్గర నుంచి తల్లి దగ్గర నుంచి ఆడవాళ్ళు, స్త్రీ శాపం దగ్గర నుంచి. సో ఇక్కడ ఏంటి అంటే మొట్టమొదటి పితృ రుణ దోషము అంటే ఎప్పుడైతే మన ఇంట్లో మరణించినటువంటి పెద్దవాళ్ళకి, వంశస్థులకి, పూర్వీకులకి సరైనటువంటి శ్రాద్ధకర్మ, కర్మకాండ చేయనప్పుడు, వాళ్ళ మీద గౌరవ మర్యాదలు మనకి లేనప్పుడు, వారి యొక్క వారసత్వాన్ని మనం సరిగ్గా కొనసాగించలేనప్పుడు, వారి యొక్క ఆత్మశాంతి చేకూరినప్పుడు ఆ పితృదోషము అనేటువంటిది వస్తుందండి. దీనికోసం అనేక రకాల ఆలయాల్లో అనేక రకాల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ చాలామంది అయినా సరే రెమెడీ అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారమ్మా. ఇది ఉంది అని గమనించడానికి గల కారణం మొట్టమొదటి సంతానం కలగదండి. ఓకే. వంశము అనేటువంటిది ముందుకు అభివృద్ధి చెందదు, ఆగిపోతుంది. రెండోది రుణ బాధలు, అప్పుల బాధతో తీవ్రంగా ఇబ్బంది పడతారు. మూడవది కెరీర్లో ఇబ్బందులు తీవ్రంగా వచ్చేస్తాయండి. నాలుగవది ఆస్తి తగాదాలు. అంటే ఆ పూర్వీకుల యొక్క ఆస్తి పంచుకోవడానికి కూడా అది వాళ్ళకి వెళ్ళక వీళ్ళకి రాక కోర్టుల్లో పడి, సెటిల్మెంట్స్లో పడి అలాగే ఉంటుంది తప్ప దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. తండ్రి వైపు ఉండేటువంటి బంధువులు అందరూ కూడా దూరం అయిపోతారండి. సో మానసికంగా ప్రశాంతత ఉండదు. అంటే ఎటువైపు ఏం చూసినా అన్నీ బ్లాకేజీలా కనబడుతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ పితృశాపము. ఇకపోతే రెండోది మాతృ రుణ దోషము. తల్లిని హింసించినా, కొంతమంది తల్లిని కొడుతూ ఉంటారండి. తల్లిని కొట్టినా, లేకపోతే ఆవిడకి ఏదైనా అన్యాయము చేసినా, 4 మదర్స్కి సంబంధించినటువంటి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, వాళ్ళకి సంబంధించినటువంటిది ఏదైనా ఇబ్బంది జరిగినా ఈ మాతృ రుణ దోషము కనబడుతుంది. ఇది జాతకంలో చంద్రుడి యొక్క గమనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మనిషికి మానసికంగా ప్రశాంతత అనేటువంటిది ఉండదండి. అంటే ఆ వ్యక్తికి డబ్బు ఉంటుందమ్మా, తర్వాత ఐశ్వర్యం అంతా ఉంటుంది, కానీ ఏంటి అంటే ప్రశాంతత ఉండదు, నిద్ర పట్టదు, డిస్టర్బ్ అయిపోతారు. ట్రామా, ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఒక డార్క్ నెగిటివ్ ఫేజ్లోకి వెళ్ళిపోతారండి. వైల్డ్గా బిహేవియర్ కనబడుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఎవరిని చూసినా కోపం వచ్చేస్తుంటుంది. వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు, ఎదుటి వారిని ప్రశాంతంగా ఉంచలేరు. ఏది పట్టుకున్నా ఫెయిల్యూర్. చిన్న విషయానికి కోపం వస్తుంది. వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళే దెబ్బతీసుకుంటూ ఉంటారు. అంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్ అనమాట. మాతృ రుణ దోషం ఉన్నప్పుడు ఇలాంటివే కనబడతాయండి. ఇకపోతే మూడవది స్త్రీ శాపము అనేటువంటిదమ్మ. దీనివల్ల ఏంటి అంటే ఆడవాళ్ళ వల్ల ఇబ్బందులు రావడం కానీ, మెరిటల్ లైఫ్లో తీవ్రమైన ఇబ్బందులు చూడడం కానీ, లేకపోతే ప్రేమలో ఫెయిల్ అవ్వడం కానీ, లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా చూడడం కానీ, బిజినెస్లో పార్ట్నర్షిప్లో ఫెయిల్ అవ్వడం కానీ, శుక్రుడు అండ్ 7th హౌస్ బట్టి ఇది ఉందా లేదా అని తెలుస్తూ ఉంటుందమ్మా, జన్మజాతకం రీత్యా. తర్వాత ఈ స్త్రీ శాపం ఉన్నటువంటి వాళ్ళకి ఏ తప్పు చేయకపోయినా వాళ్ళ మీద ఎలిగేషన్స్ వస్తాయి. అంటే ఆ పలానా స్త్రీని ఏడిపించారు, ఆ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారు, వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా కొంతమంది ఇది ఫేస్ చేస్తారు. అది స్త్రీ శాపం వల్లనే కలుగుతుంది. తర్వాత వాళ్ళ జీవితంలో ఏ నష్టము కలిగినా చాలా వరకు ఏదో ఒక స్త్రీ వల్ల, మహిళ వల్లనే కలుగుతూ ఉంటాయి. అది భార్య, కూతురు, అత్తగారు, స్నేహితురాలు, శ్రేయోభిలాషి, అధికారి, ఎవరైనా కావచ్చు. ఏదో ఒక స్త్రీ వలనేది కలుగుతూ ఉండడం వల్ల ఇది స్త్రీ శాపంగా శాస్త్రం చెప్పిందమ్మా.
ఓకే. ఈ 3 రకాల కర్మబంధనాలు మనిషికి ఉన్నాయి అంటే ఏదో ఒక విధంగా మీరు ఇందాకన్నారు పదం అంటే కార్యసిద్ధి, అది జరగదండి. ఓకే. ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తూనే ఉంటాయమ్మా. సో మీరు చెప్పినట్టుగానే ఇక్కడ కనుక మనం చూస్తే అవమానాలు కనిపిస్తూ ఉన్నాయి, పనులు ఆగిపోతూ ఉన్నాయి, దాంతోపాటు ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కొన్నిసార్లు కొన్ని ముద్రలు పడిపోతూ ఉన్నాయి. కరెక్ట్. సో అలా గనక మనం గమనిస్తే ద్వాదశ రాశుల్లో మొదట మేషరాశి వారిని చూద్దామండి. వీళ్ళకి ఎవరైనా సరే మాకు ఈ పనులు అవ్వట్లేదని మాట్లాడుతూ ఉంటుంటారు. ఒకవేళ మేషరాశి వారి ఓవరాల్గా మనం ప్రిడిక్షన్ కనుక చూస్తే 2026లో వీళ్ళకి ఏదైనా సరే ఇటువంటి శాపాల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అంటారా? తప్పకుండా అండి. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా ఈ మూడిట్లో కర్మబంధన దోషాలుంటే ఈ 2026లో వాళ్ళు సంపాదించినది రూపాయి కూడా నిలబడదమ్మా, నిలబడదు. ఎంత సంపాదించినా రూపాయి కూడా నిలబడదు, వాళ్ళు అనుభవించలేరు. రెండోది ఏంటి అంటే మేషరాశి వాళ్ళకి అవమానాలు అనుమానాలు లైఫ్లో ఎక్కువైపోతాయి. ఆల్సో ఇంకొక మాట ఏంటి అంటే చుట్టుపక్కన ఉండేటువంటి అనుబంధాలు, రిలేషన్షిప్స్ అండి, అంటే ప్రేమ కానీ భార్య కానీ ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా దూరం అయిపోతారు. వీళ్ళ మీద ఏదో ఒక ఎలిగేషన్ వచ్చి పడుతుంది, వీళ్ళు ఇంకా ఉక్కిరి బిక్కిరి అయ్యేటువంటి పరిస్థితులు అండి. ఎలాగా అంటే ఇంతకు ముందు వరకు ఏ బాధ్యత లేనటువంటి మేషరాశి వాళ్ళకి ఈ దోషం ప్రారంభమైన తర్వాత, జాతకంలో యాక్టివేట్ అయిన తర్వాత ఏదో ఒక బాధ్యతను తీసుకొచ్చి నెత్తి మీద పెడుతుంది, బరువు బాధ్యతలు. అదంతా వీళ్ళే మోయాల్సిన పరిస్థితులు వస్తాయి. కానీ అక్కడ వచ్చేటువంటి రిజల్ట్స్ కానీ ఏమీ సరిపోవు, సంతృప్తి ఉండదు, పని భారం విపరీతంగా పెరిగిపోతుంది, అవమానాలు భరించలేరు. ఇంతకుముందే ఏ పని లేనప్పుడే, ఏ డబ్బులు లేనప్పుడే నా చేతిలో నాకు ప్రశాంతంగా ఉంది కదా అనే ఒక భావన కలుగుతూ ఉంటుంది. అసంతృప్తితో విపరీతంగా ఇబ్బంది పడతారండి 2026లో. ఇంకొక మాట ఏంటి అంటే ఈ యొక్క మేషరాశిలో ఉండేటువంటి అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రధానంగా మనం తీసుకుంటే వాళ్ళ జీవితంలో ఎంత ఫాస్ట్గా అయితే జీవితంలో ఎదగాలి అని కోరుకున్నారో ఈ యొక్క కర్మబంధన దోషం యాక్టివేట్ అయిన తర్వాత అంతే ఫాస్ట్గా కిందకు వచ్చేస్తారమ్మా. అంతే ఫాస్ట్గా వేగంగా కిందకు వచ్చేస్తారు. అవమానాలు కూడా అంతే వేగంగా చూస్తారు. ఇంకొక మాట, కర్మబంధన దోషం ఎదురైనప్పుడు ఆ జాతకంలో యాక్టివేట్ అయినప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎటువైపు అడుగులు వేయాలి, ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరు నా వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు కూడా అర్థం కాదు. మోసపోవడం అనేటువంటిది ఖచ్చితంగా చూస్తారు. ఇక రెండోది భరణీ నక్షత్రం వాళ్ళు తీసుకుంటే కనుక వాళ్ళ యొక్క మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి స్టార్ట్ అవుతాయండి. రిలేషన్షిప్లో అకారణంగా ఏ కారణం లేకుండా అవమానాలు అనుమానాలు రిలేషన్షిప్లో స్టార్ట్ అవుతాయి. ఏ తప్పు చేయకపోయినా ఈ తప్పు చేశారు, 10 మంది మధ్యలో అది నిరూపణ చేయడం, అసలు నిరూపించడానికి కూడా ఆధారం లేకుండా అది నిరూపించబడడం, మీకు కూడా అది నిజమే కదా అనిపించేంత రీతిలో కనబడుతుంటుంది. కానీ అంత దారుణంగా ఇబ్బంది పెడుతుందమ్మా కర్మబంధన దోషం. అంటే ఇంకా ఎటువైపు తిరగడానికి ఏది ఉండదు. తర్వాత ఏంటి అంటే ట్రాన్స్ఫర్మేషన్ కంపల్సరీ చూపిస్తుందండి. అంటే కర్మబంధన దోషం రాకముందు ఒకలా మనిషి జీవితం ఉంటే వచ్చిన తర్వాత భరణీ నక్షత్రం వాళ్ళకి ఐదర్ అది మ్యారిటల్ లైఫ్ కానీ, లవ్ కానీ, ఒక రిలేషన్షిప్ కానీ, ఫ్యామిలీ లైఫ్ కానీ, ఫ్రీడమ్ కానీ, ఫ్రీ ఆఫ్ లైఫ్ అంటే బతికేటువంటి స్వేచ్ఛ కూడా వాళ్ళకి కనబడదు. కంప్లీట్లీ రిస్ట్రిక్టెడ్ లైఫ్లా కనబడుతూ ఉంటుందన్నమాట. ఇకపోతే కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి సెల్ఫ్ డిస్ట్రక్షన్లా కనబడుతుందండి. అంటే వీళ్ళ కోపంతోనే ఆ కర్మబంధన దోషం వీళ్ళు నాశనం అయిపోయేలా చేస్తుంది. వీళ్ళ యొక్క ఆవేశంతోనే ఆ ఇబ్బందులన్నీ కూడా నెత్తి మీదకి తీసుకొచ్చేలా చేస్తుంది. తర్వాత వీళ్ళ యొక్క ఈగో వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల, తొందరపడి మాట్లాడడం వల్ల వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేటువంటివి తీసుకొచ్చేలా చేస్తుంది కర్మబంధన దోషం అండి. ఎస్పెషల్లీ 2026లో మీరు అడిగారు కాబట్టి డబ్బు అనేటువంటిది నిలబడేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఇన్ కేస్ అది ఉంటే చాలా కేర్ఫుల్గా ఉండండి. రెండవది, అవమానాలు పడినప్పటికీ కూడా ఆవేశంలో నిర్ణయం తీసుకోవద్దు. ఆ అవమానాలన్నీ కూడా ఆ ప్రకృతి ఆ దోషం వల్ల వచ్చేటువంటి ప్రతి ఫలాలు తప్ప, పొరపాటును కూడా ఆవేశపడడం వల్ల ఇంకొక నష్టం జరుగుతుంది తప్ప ఏది కూడా మేలు జరగదు. సో మీరు చెప్పినట్టుగానే దీనికంటూ విముక్తి ప్రాయశ్చిత్తి అంటే మనం చేసుకోవాలి అనుకుంటే కొన్నిసార్లు మన ఇన్వాల్వ్మెంట్ లేకుండానే మన లైఫ్లోకి తెలియకుండా కొన్ని వచ్చేస్తున్నాయండి. మీరు అన్నారు ఇందాక ఒక మాట స్టార్టింగ్లో, బిజినెస్లో ఎవరైతే పార్ట్నర్షిప్లో ఉంటుంటారో అక్కడ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అవి మనం ఎక్స్పెక్ట్ చేయలేం, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేవే కర్మబంధన దోషం అని కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఏదైనా సరే పరిహారం కనుక మనం చూపించాలి అనుకుంటే
దాని నుంచి ఏదైనా మనం రెమెడీని తీసుకోవాలంటే ఏ విధంగా ఉంటుంది అంటారు? చాలా కష్టపడుతూ ఉంటారండి. అన్ని ఆలయాలు కానీ ఎక్కడెక్కడో తిరిగి చేస్తూ ఉంటారమ్మా. అందరి కోసము ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినము రోజున రాత్రి జాగరణతో పాటుగా శివుడికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలండి. జాతకంలో దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష బిల్వార్చన, పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. తరువాత కమలాత్మిక హోమం అండి. అఖండమైన సిరి సంపదలు ఎంత ఖర్చు పెట్టినా డబ్బులు వస్తూనే ఉంటాయి. సుదర్శన హోమం. ఇఫ్ ఇన్ కేస్ మీ చేతులతో మీరు ఏదైనా గోవుని కానీ, కుక్కని కానీ, పాముని కానీ, బ్రాహ్మణ, కన్యా, ఋషి శాపములు ఏవైనా చేసి ఉంటే అవి పోవడానికి సుదర్శన హోమం అండి. శత్రుబాధలు కానీ, నరఘోష కానీ అన్నీ పోతాయి. తరువాత శ్రీరుద్ర హోమం. గురుబలం పెరుగుతుంది, రాహుగ్రహ దోషాలన్నీ పోతాయి. రాజశ్యామల హోమం అండి. మంచి పదవీ యోగాలు, జాబులు రావడాలు, స్థిరపడ్డాలు, సంతోషంగా ఉండడాలు అన్నీ కూడా జరుగుతాయి. లక్ష్మీ గణపతి హోమం అండి. జన వశీకరణం, వ్యాపారంలో ఎదుగుదల కనబడుతుంది, ఒక స్థిరత్వము అనేటువంటిది కనబడుతుంది. ఇవన్నీ కూడా మహాశివరాత్రి పర్వదినము రోజున ఒకే రాత్రి నిర్వహించాలి అనేటువంటి సత్సంకల్పంతో చేస్తున్నామండి. తప్పకుండా కార్యక్రమంలో పాల్గొనండి. ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ఎవరు దీంట్లో పాల్గొన్నా 2026 సంవత్సరంలో ఏ దోషము కానీ, ఏ సమస్య కానీ, ఏ రకమైన పాపము కానీ ఏది కూడా మిమ్మల్ని ఆపలేదు. 100% మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అద్భుతమైన శుభ విజయాలు అనేటువంటివి చూస్తారు. తప్పకుండా అండి. సో 12 రాశుల వారు ఎవరు ఈ వీడియో చూసినా, కుటుంబంలో ఎవరు ఏ రాశి వారైనా సరే కొన్ని బంధనాల వల్ల మనం చిక్కుకుపోతూ ఉంటుంటాం. కార్యసిద్ధి ముందుకు వెళ్ళదు. అండ్ దాంతోపాటు కుటుంబ కలహాలు చూస్తూ ఉంటుంటాం. పిల్లల యొక్క భవిష్యత్తులో కెరియర్ కొలాప్స్ అవ్వడం చూస్తూ ఉంటుంటాం. జాబ్ ప్రయత్నాలు విఫలమవుతూ ఉంటుంటాయి. ఇలా రకరకాల సమస్యలతో ఏదో ఒక డిస్టర్బెన్స్ ఏదో ఒక రకంగా ఇంట్లో ఉంటూనే ఉంటుంది. సో మీరు తెలుసో తెలియకో చేసే చిన్న చిన్న ఏవైతే దోషాలు ఉంటూ ఉంటాయో, చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటుంటాయి, వాటన్నిటికీ పరిహారంగానే ఏదైతే ఈ ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి, ఇది ఒక మంచి పర్వదినం అని చెప్తూ ఉంటుంటారు. లైఫ్లో స్పిరిచువల్ ఎనర్జీకి మించిన ఎనర్జీ ఇంకొకటి ఉండదు. దేవుణ్ణి కనుక మనం గట్టిగా పట్టుకుంటే, ఆ మంత్రాన్ని మనం పట్టుకోగలిగితే దేన్నైనా సాధించవచ్చు అని చెప్తూ ఉంటుంటారు. కుటుంబ సమేతంగా కనుక ఈ కార్యక్రమానికి మీరు హాజరయ్యి, సో తెల్లవారుజాము వరకు అంటే నైట్ నుంచి మార్నింగ్ జరిగే ఈ క్రతువులలో మీరు కూడా పాలు పంచుకుంటే డెఫినెట్గా వీటి నుంచి విముక్తి పొందొచ్చు. అండ్ దాంతోపాటు ఆ మంత్రబలాన్ని కూడా మీరు ఇంటి దాకా క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే ఉమాగారి టీం మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ ఉమా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.